అప్పట్లో ఈ అడ్డమైన కరోనా వచ్చి మందిని ఎంత ఆగం చేసింది ఆ డిప్పకంలోల దగ్గర నుంచి అని చెప్పి ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన పని లేదు. కాకపోతే ఇప్పుడు దీని మీద షాన్నే చర్చలు రచ్చలు జరుగుతున్న టైంలో కేంద్రం ఒక కీలక ప్రకటన చేసుకుంటూ వచ్చింది. అప్పట్లో మనం కోవాక్సిన్ కోషీల్డ్లని సిరంజిలు ఇచ్చుకునే కదా, వాటి వల్లనే చాలా మంది జీవి పోతున్నదని చెప్పి ఒక పుకారు లేసుడుతోని దీని మీద కేంద్రం రియాక్ట్ అవ్వకుండా పరిశోధనలు చేసిన ముచ్చట్లు బయట పెట్టుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఈ నిజాలు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసేటట్టే ఉన్నాయి. ఇక కరోనా మహమ్మారి తర్వాత దేశంలో ఉన్నట్టుండి చాలా సంఖ్యలనే మరణాలు అవుతుండటంతో చాలా మంది వగ్గనే బాధపడబట్టిండ్రు, ఆందోళన చెందబట్టిండ్రు. మరీ ముఖ్యంగా 40 ఏళ్ల లోపు ఉన్నోళ్ళు అయితే కార్డియాకు అరెస్టుతోనే ప్రాణాలు కోల్పోతుండ్రు, కలవర పెడుతున్న ముచ్చటనే చెప్పాలి. ఇక ఈ ముచ్చట్లల్లో ఐసీఎంఆర్, ఎయిమ్స్ వంటి సంస్థలు దీని మీద పరిశోధనలు గట్టిగానే చేతబట్టి కీలక విషయాలనే బయటకు చెప్పబట్టిండ్రు. అసలు ఈ మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్లతో ఎటువంటి సంబంధం లేదని, ఇక గతంలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యల కారణంగానే ఆయా వ్యక్తుల మరణాలల్లో ముఖ్యమైన అంశాలు బయటపడ్డాయని మేము పరిశోధన చేసిన తర్వాతనే చెప్తున్న ముచ్చట్లు అని చెప్పి ఒక నివేదికల కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్పుకుంటూ వచ్చింది ఒక ప్రకటనలా. ఇక 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాలలో ఆకస్మికంగా చనిపోవడం సంభవం ఏదైతే మరణం ఉన్నదో, ఇక ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ పెద్దసార్లు పరిశోధనలు గట్టిగానే చేసిన తర్వాత తేలిన ముచ్చటిది. 2023 మే ఆగస్టు మధ్యన దగ్గర 19 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలలో చాలా దవాఖానాలలో సర్వేలు చేసినాం. ఆరోగ్యంగా కనపడ్డప్పటికీ సుతం 2021 అక్టోబర్ కించి 2023 మార్చి మధ్యలో ఉన్నట్టుండి చాలా మంది జీవిడిసిండ్రు. వాళ్ళ డేటాలను మేము పరిశీలన చేసినాం. ఇక ఇవన్నీ పరిశీలన చేసిన తర్వాత ఇక వాళ్ళ జీవి ఆకస్మికంగా ఎందుకు పోయిందని పరిశోధన చేసిన తర్వాత అదేలా ముచ్చటేందంటే కోవిడ్ వ్యాక్సిన్లతోటి వాళ్ళు ఏదైతే మరణం పొందిండ్రని అంటున్నారో అవన్నీ కాదు, ఇది వాళ్ళకు వ్యక్తిగతంగా ఉన్నటువంటి హెల్త్ అప్సెట్ వల్లనే అయిందని చెప్పి పెద్ద డాక్టర్లు పరిశోధనలు చేసిన తర్వాత చెప్తున్న మాట ఇది. భారత్ లో ఇచ్చినటువంటి కోవిడ్ వ్యాక్సిన్లు సురక్షితం, చాలా సమర్థవంతమైనవి. దీనివల్ల చెడు ప్రభావాలు అనేటివి ఏమీ ఉండవు. ఇటువంటి ఏమన్నైతే చాలా అరుదుగా యాడ్నో 100 కోటిలకు ఒక్కటైతుంటది. ఇక గుండెకు సంబంధిక చేసినటువంటి ఆకస్మిక మరణాలకు అనేక కారణాలైతే ఉన్నాయి. జన్యుపరమైన సమస్యలు, జీవన శైలి, గతంలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు, ఇక ఇట్లా చెప్పుకుంటే ఒక్కటి కాదు రెండు కాదు ఏవైనా కారణాలు కావచ్చు ఒక మనిషి జీవి ఓనికే. కానీ కోవిడ్ వ్యాక్సిన్ వల్లనే జీవి పోయిందని అంటే మాత్రం పచ్చి అబద్ధం అని చెప్పి పెద్ద పరిశోధకులు కోటిపారెత్తున్నారయ్యా. ఇక కోవిడ్ టీకాల వల్లనే చాలా మంది జీవి పోతున్నదని ఎప్పుట్లల్లా ప్రచారం అవుతున్న దాంట్లో ఎటువంటి వాస్తవం లేదని చెప్పి ఇదంతా పూర్తిగా అవాస్తవం అని చెప్పి పక్కదో పట్టించేటట్టుగానే కొంతమంది ఎత్తుగడలని చెప్పి ఆధారం లేకుండా చేసే ఇటువంటి ప్రచారాలను నమ్మొద్దని చెప్పి పబ్లిక్ కు తెలిసేటట్టు ప్రచారాన్ని చేయాలని చెప్పి కూడా పెద్ద డాక్టర్లు పెద్ద పరిశోధకులు చెప్తున్న మాట ఇది. ఇంకా అంత మాటకొస్తే కోవిడ్ టైంలల్లో చాలా మంది జీవి పోతుంటే టీకాలు ఇచ్చుడుతోనే చాలా మంది ప్రాణాలు బచాయించినాయని చెప్పి కూడా చెప్పుకుంటూ ఐసీఎంఆర్, ఎయిమ్స్ వంటి పెద్ద సంస్థ పరిశోధకులు.